పాకిస్తాన్ కు పీఓకే గుడ్ బై చెప్పే సమయం వచ్చేసిందా? పీఓకే ప్రజల సహనం నశించిందా? దశాబ్దాలుగా పాక్ పాలకుల వివక్షకు బలైపోతున్న ఆ నేల ఇప్పుడు అగ్నిపర్వతంలా మండుతోందా? పాక్ సర్కార్ కు పీఓకే ప్రజలు పెట్టిన ఆ 48 గంటల డెడ్ లైన్ వెనుక ఉన్న అసలు చిచ్చు ఏంటి? పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ఈ సంచలన పరిణామాలేంటి? 48 గంటల డెడ్ లైన్ తర్వాత ఇండియాలో పీఓకే విలీన ప్రకటన రాబోతుందా? పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే ఇప్పుడు అక్షరాల రణరంగంగా మారుతోంది. దశాబ్దాలుగా పాకిస్తాన్ పాలకుల దాష్టికాలంతో వివక్షతో అల్లాడిపోతున్న అక్కడి ప్రజలు ఇప్పుడు చావో రేవో అన్నట్టుగా రోడ్లెక్కి గర్జిస్తున్నారు. పాకిస్తాన్తో బంధాలు తెంచుకోవడమే తమ ముందున్న ఏకైక మార్గమని తేల్చి చెప్పేస్తున్నారు. ఏకంగా పాక్ సర్కార్కు పీఓకే ప్రజలు పెట్టిన ఆ 48 గంటల డెడ్ లైన్ పై ఇప్పుడు వరల్డ్ వైడ్ గా చర్చ జరుగుతోంది. గత నెల రోజులుగా పీఓకే అట్టుడికిపోతోంది. పాక్ సైన్యం తుపాకులకు ఏమాత్రం భయపడకుండా ప్రాణాలకు తెగించి ప్రజలు వీధుల్లోకి వస్తున్నారు. ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తుంది జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ. అదేనండి మనం షార్ట్ కట్ గా జాక్ అని పిలుచుకునే సంస్థ. ఈ జాక్ ఇప్పుడు పాక్ పాలకులకు ఒక కఠినమైన అల్టిమేటం ఇచ్చేసింది. తమ 38 డిమాండ్లను 2 రోజుల్లోపు పరిష్కరించకపోతే ఇక ఎవ్వరూ ఊహించని రేంజ్లో ఊచకోత లాంటి పోరాటాన్ని చూడాల్సి ఉంటుందని హెచ్చరించింది. అసలు ఈ ఆగ్రహానికి కారణం ఏంటి అంటే ఆ నెల 27న అక్కడ జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు. విడ్డూరం ఏంటంటే పాక్ సర్కార్ ఏకంగా 12 సీట్లను శరణార్థుల కోసం రిజర్వ్ చేసింది. పీఓకేలో నివసించే 33 లక్షల మంది ఓటర్లకు కేవలం 33 సీట్లు ఉంటే పాకిస్తాన్లో ఉన్న సుమారు 4 లక్షల మందికి 12 సీట్లు ఇవ్వడమేంటని ప్రజలు మండిపడుతున్నారు. ఇది అన్యాయం కాదా? ఓట్లు మావి కానీ పెత్తనం మాత్రం పక్కనున్నోళ్ళదా అని పీఓకే ప్రజలు నిలదీస్తున్నారు. కేవలం ఎన్నికల సీట్లు మాత్రమే కాదు, జాక్ ముందు పెట్టిన ఆ 38 డిమాండ్లలో ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి. జల విద్యుత్ ప్రాజెక్టుల మీద సమగ్ర సమీక్ష చేయాలి, నిత్యావసర వస్తువులపై సబ్సిడీలు పెంచాలి, అడ్డగోలుగా పెంచిన కరెంటు బిల్లులను వెంటనే తగ్గించాలనే ప్రధాన డిమాండ్లతో ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. మనం ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకే ఒక్కటి. పీఓకేలో అపారమైన సహజ వనరులు ఉన్నాయి. పాలరాయి, గ్రాఫైట్, రత్నాలు, ఇలా సంపదకు కొదవలేదు. సింధు నది ప్రవహిస్తుంది, కానీ ఆ విద్యుత్, ఆ నీరు అన్ని పాక్, పంజాబ్, సింధు ప్రాంతాలకు తరలిపోతుంటే స్థానికులు మాత్రం పేదరికంతో, ఆకలితో అలమటిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమని అప్పుడు పీఓకే జనాలు ఆందోళనలు చేస్తున్నారు. అయితే 2023లో పుట్టిన ఈ జాక్ ఇప్పుడు పాక్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. పీఓకే భారత్లో విలీనం కావాలని కోరుకుంటున్నారా అన్న చర్చ కూడా ఇప్పుడు జోరుగా సాగుతోంది. ఇప్పటికే పీఓకే ప్రజలు తమను విలీనం చేసుకోండని ఇండియాకు రిక్వెస్టులు పెడుతున్నారు. ఒకవేళ విలీనం జరిగితే లాభాలు ఎన్ని ఉన్నాయో సవాళ్లు కూడా అన్నే ఉన్నాయి. కానీ ఒకటి మాత్రం నిజం, పీఓకేలో ఇప్పుడు వస్తున్న మార్పు, వస్తున్న తెగింపు పాకిస్తాన్ పాలిట పెను ప్రమాదమని చెప్పక తప్పదు. మరి ఆ 48 గంటల గడువు ముగిశాక ఏం జరుగుతుందో వేచి చూడాలి.